ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మొత్తం మీద చూసుకుంటే ఎక్సైజ్ అధికారులు ఏకకాలంలో మూకుమ్మడిగా దాడి కొనసాగించారు. మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూసుకోవచ్చు. వందల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో ఎంటీ బాటిల్స్. అయితే అసలు ఈ వ్యవహారం ఇక్కడ కొనసాగుతోంది, అసలు ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా తతంగం. సార్, ఈ వాస్తవానికి ఈ జనార్దన్ రావు అనే వ్యక్తికి ఓన్లీ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. సో ఈ బార్ అండ్ రెస్టారెంట్లో చీఫ్ లిక్కర్ అమ్మరు, అది ఎక్కడెక్కడికి తరలిపోతుంటారు. అంటే ఇది రీసెంట్గా ఇదైంది. ఇది మనకి అతను లాస్ట్ మంత్ 18న బార్ లైసెన్స్ సెక్యూర్ చేసుకున్నారు, సెకండ్ ట్రయల్ ఆఫ్ లాట్స్ దానిలో. సో మనకి ఈ మొలకల చెరువులో ఏదైతే మనకు డిటెక్ట్ అయిందో అక్కడి నుంచి దానిలో అక్కడ తయారు చేసిన బ్లెండ్ని కొన్ని క్యాన్స్లో ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ క్యాన్స్ని తర్వాత వాటితో పాటుగా కొన్ని ఎంటీ ప్లాస్టిక్ బాటిల్స్, కౌంటర్ఫిట్ లేబుల్స్, తర్వాత దానికి సంబంధించిన ప్యాకింగు మెషినరీ, ఒక మెషిన్ని, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకున్నారు. వీటిని డ్యూ కోర్సులో వాటన్నిటిని కూడా బాటిలింగ్ చేసి వీటిని మళ్ళీ బయట ఎక్కడైనా సేల్ చేసే దానికోసంగా వీళ్ళంతా ఎవ్రీథింగ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఈ లోపల అక్కడ కేసు డిటెక్ట్ కావడం, వాళ్ళ మీద మేము ఇక్కడ నిఘా పెట్టడం, ఇక్కడ కూడా మనకి దీని కేసు డిటెక్ట్ కావడం జరిగింది. సో వీళ్ళు మాకు తెలిసిన సమాచారం మేరకు అయితే ఇంతవరకు ఎక్కడా కూడా దీన్ని బయట సేల్ చేసిన ఇది లేదు. మొత్తం తెచ్చి డంప్ చేశారు, కొంత ప్రిపరేటరీ వర్క్ అయితే చేశారు. ఈ లోపల వాళ్ళు అక్కడ కేసెస్ డిటెక్ట్ కావడంతో సైలెంట్ అయిపోయారు. అది ఇంతవరకు సేల్ చేసిన ఇన్స్టెన్సెస్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇది మనకి ఇంకా దొరకలేదు. అంటే ఆటోమేటిక్గా గత 15 రోజులకి తతంగా నడుస్తున్నప్పుడు కొన్ని బెల్ట్ షాపులు కావచ్చు, కొన్ని షాపులకు తరలించి ఉండొచ్చు కదా ఆల్రెడీ. అంటే మనకి ప్రాథమిక సమాచారం మేరకు అయితే ఇంతవరకు ఇంకా దాన్ని చేయలేదు. ఎందుకంటే మీకు చూశారు ఇక్కడ ఎన్ని ఎంటీ క్యాన్స్ ఉన్నాయనేది. ఆ ఎంటీ క్యాన్స్లో ఉండేదాన్నే వీళ్ళు బాటిల్స్ చేశారు. ఆల్మోస్ట్గా మనకి ఆ చేసిన అన్ని బాక్సెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మనకి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఎంటీ ఇవి క్యాన్స్గా నుండుంటే ఆల్రెడీ దానికి ఫినిష్డ్ ప్రోడక్ట్ తక్కువ ఉంటే ఆల్రెడీ బయటకు పోయినట్టుగా మనం అనుకోవచ్చు. ఇక్కడ అటువంటి పరిస్థితి కూడా కనపడలేదు. ఉన్న ఎంటీ క్యాన్స్కి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన స్టాక్స్కి మ్యాచ్ అవుతూ ఉంది. కాబట్టి మేము ఆ కంక్లూషన్కి రావడం. ఇప్పుడు మనం కొన్ని క్యాన్లు ఐడెంటిఫై చేశారు, దాదాపుగా 90 క్యాన్లు. ఆ క్యాన్లో ఏముంది సార్ అందులో? ఆ క్యాన్లు అంతా కూడా ఆల్రెడీ రెక్టిఫైడ్ స్పిరిట్కి కొంత ఎసెన్సు ఇవన్నీ కూడా యాడ్ చేసి బ్లెండ్ ఇదంతా కూడా రెడీ టు ఫిల్ అనే విధంగా దాన్ని తయారు చేసుకున్నారు. వాటిని బాటిల్స్లోకి, ఆ పెట్ బాటిల్స్లోకి ఫిలప్ చేసేసి పైన దానికి ఆ మెషిన్ చూశారు కదా మీరు ఇక్కడ, ఆ మెషిన్ దీంతో దానికి క్యాప్ని ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మనకి లేబుల్స్ కూడా కొన్ని కనపడ్డాయి కదా, ఆ లేబుల్స్ వీటికి అఫిక్స్ చేసేసి యాజ్ ఇఫ్ ఒరిజినల్ లిక్కర్ బాటిల్ లాగానే వీటిని ఇచ్చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తారు. ఆ క్యాన్లో ఎన్ని లీటర్లు ఉండొచ్చు రఫ్గా లిక్విడ్? ఒక్కొక్క క్యాన్ అది 35 లీటర్స్ కెపాసిటీ అండి. 35 లీటర్స్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. ఎందుకంటే మూతలు ఖాళీ అయిపోయినాయి సార్. ఇక్కడే ఉన్నాయి కదా ఎంటీ క్యాన్స్, ఇంకా మనం ఏమీ చేయలేదు. అవే టోటల్ ఎంటీ క్యాన్స్. సో ఇది మొత్తం మీద చూసుకోవచ్చు. దాదాపుగా రఫ్గా మనం ఒక అంచనా వేయచ్చు. ఇప్పటివరకు అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం మొత్తం 10 రోజుల క్రితం డంపు తీసి ఇక్కడ తరలించిన పరిస్థితి కనిపించింది. ఫస్ట్గా ఎక్కడో మద్యాన్ని తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశారు. మొత్తం 90 క్యాన్లు డంప్ చేసినట్లు కూడా గుర్తించారు. ఒక్కొక్క క్యాన్లో దాదాపుగా 35 లీటర్ల లిక్విడ్ని, దాంట్లో స్పిరిట్ కావచ్చు, అలాగే కొంత మందు కావచ్చు, సైనైడ్, ఇట్లా రకరకాల వాటిని తయారు చేశారు. సార్, ఇప్పుడు మనం కొన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఈ టైటిల్స్ అన్నీ ఓల్డ్ టైటిల్సా, కొత్త టైటిల్స్? అవన్నీ కూడా సర్క్యులేషన్లో ఉండే బ్రాండ్సేనండి, కొత్త ఏం కాదు. సో వాటిని, ఎందుకంటే మళ్ళీ కొత్త బ్రాండ్స్ అయితే వీళ్ళు ఫేక్ వీటితోటి మార్కెట్ చేయాలంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. సర్క్యులేషన్లో ఉండే బ్రాండ్సే, కాకపోతే దానికి ఉండే లేబుల్ మాత్రం కౌంటర్ఫిట్ లేబుల్, నకిలీ లేబుల్స్ అన్నమాట. సార్, అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి మంజీరా ఉంది, 2 ఓల్డ్ ఉంది, ఇంకోటేమో ఇట్లా ఓల్డ్ అడ్మిరల్. మూడు రకాలు ఉన్నాయి కదా సార్. అంటే ఈ 3 రకాలైనా ఇంకేమన్నా ఉన్నాయా సార్ ఇక్కడ? అవి ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మనం టోటల్గా ఇన్వెంటరీ చేసిన తర్వాత మీకు ఇంకా బ్రాండ్ వైజ్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే
ఏదైతే మార్కెట్లో చలామణి అవుతుందో ఆ బ్రాండ్లో ఆ స్టిక్కర్లో ఇవి తయారు చేయాలి. అవును అవును. సార్ అంటే ఈ హలోగ్రామ్ ఉంటుంది కదా, హలోగ్రామ్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా కౌంటర్ ఫీటేనండి. హాలోగ్రామ్ కూడా నకిలీది అది. దీన్ని మనం మన యాప్తో చెక్ చేసినప్పుడు ఇది ఏ షాపుకి సప్లై అయింది డిపో నుంచి అనేది ఒరిజినల్ అయితే మనకి యాప్లో తెలుస్తుంది. ఇటువంటి కేసెస్లో ఏంటంటే దీనికి రాదు అది, ఎందుకంటే దానికి ఆ నంబరు రాంగ్ కాబట్టి. దానిలో మనకి ఇవన్నీ ఉంటాయి, మన ఇవి ఉంటాయి క్యూఆర్ కోడ్. అదంతా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు మనం అది ఏ షాప్కి సప్లై అయింది అనేది క్యూఆర్ కోడ్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట యాప్లో. వీటికి మాత్రం అటువంటి అవకాశం లేదు తెలుసు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒకటి బాటిల్స్, ఖాళీ బాటిల్స్, 2 ఖాళీకి సంబంధించిన లేబుల్స్, మొత్తం ఒక ఏదైతే లిక్కర్ ఫ్యాక్టరీలో మద్యం తయారు చేసే సమయంలో ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకమైన బ్రాండెడ్స్ని, స్టిక్కర్లని వీళ్ళు తీసుకురావటం. హలోగ్రామ్ సైతం, అంటే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే హలోగ్రామ్ సైతం కూడా అది ఎక్కడా కూడా రాని పరిస్థితిగో ఇక్కడ మనం చూసుకోవచ్చు. హలోగ్రామ్ స్కాన్ చేసుకునే హలోగ్రామ్ను కూడా వీళ్ళు నకిలీ తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి డీసీ గారు చెప్పినట్లు కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే ఖచ్చితంగా అది బయటకు వస్తుంది అంటున్నారు. సో దాదాపుగా ఒక్కొక్క అంశానికి సంబంధించి 7 నుంచి ఒక 10 వరకు ఎంటీ క్యాన్లని వీళ్ళు లిక్విడ్ ఫిల్ చేసిన పరిస్థితి. సో వాటన్నిటిని కూడా కేసులు చూడొచ్చు మనం. ఒరిజినల్గా మందు ఎలాగైతే ఉంటుందో అదే రకంగా విస్కీకి సంబంధించి కావచ్చు, లేకపోతే లిక్విడ్కి సంబంధించి కావచ్చు, ఆ కేసులని వాళ్ళు తయారు చేసి డంప్ చేశారు. అంటే ఎక్సైజ్ శాఖ అధికారులకి అప్రమత్తమయ్యారా, లేకపోతే తంబళ్లపల్లిలో సంఘటనతో అప్రమత్తమైందా? మొత్తానికైతే మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్న సమాచారాన్ని మనం అంచనా వేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు కూడా బయటికి వెళ్ళలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం, ఎవరికన్నా వెళ్ళిందా, ఇంకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏదన్నా ఉందా, లేకపోతే ఎక్కడికి వెళ్ళింది అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ జరుగుతున్నట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో టోటల్గా ఈ లిక్కర్ తతంగం వ్యవహారానికి సంబంధించి కూడా ఇందాక ఒక 82 క్యాన్లని, 35 లీటర్ల క్యాన్లని డంప్ చేసి ఆటోలో స్టేషన్కి తరలించారు. ఇప్పుడు కొన్ని మద్యం కేసులు, ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నిటిని కూడా ఇక్కడ డంప్ చేస్తున్నారు. సో డంప్ చేసి మొత్తం ఏ కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లని తయారు చేశారు, ఎన్ని హలోగ్రామ్స్ తెచ్చారు, ఎన్ని లేబుల్స్ తెచ్చారు, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు వారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మనకి అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం కోట్ల రూపాయలకు సంబంధించిన నకిలీ మద్యాన్ని అయితే మాత్రం అధికారులు ఇక్కడ గుర్తించినట్లు కూడా అర్థమవుతోంది. సో ఓవరాల్గా చూసుకుంటే నకిలీ మద్యం తతంగం అంతా కూడా ఈ తంబళపల్లి దగ్గర జరిగిందా, లేకపోతే ఇంకెక్కడన్నా జరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. ఏదైతే అక్కడ డైరీ జరిగిందో, తంబళపల్లిలో దొరికిన డైరీలో వచ్చిన కీలకమైన డేటాని బేస్ చేసుకొని ఈ తతంగం అంతా కూడా ఇప్పుడు కొనసాగుతుంది. సో ఇంకా ఆ డైరీలో ఏ సమాచారం ఉంది, ఆ డైరీలో ఏ డేటా ఉంది అనేది కూడా అధికారులకు మాత్రమే తెలుసు. ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ చాలామంది, ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి టోటల్ ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించి మరీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇంకా చూడాలి. సో మినిట్ టు మినిట్ జరుగుతున్న అప్డేట్ మొత్తాన్ని కూడా సీఎం చంద్రబాబుకి ఎప్పటికప్పుడు అధికారులు చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ముఖ్యమంత్రికి సమాచారం ఇస్తారు కాబట్టి సో హైలీ కాన్ఫిడెన్షియల్గా అయితే జరుగుతుంది. కానీ మొత్తం మీద అయితే 40 నుంచి గంట వ్యవధిలోనే వారు ఐడెంటిఫికేషన్ చేశారు. సో ఈ తతంగం అంతా కూడా లిక్కర్ రెన్ని స్వాధీనం చేసుకున్నారు. మూకుమ్మడిగా ఎక్సైజ్ అధికారులు బేస్ చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 180 ml సంబంధించిన బాటిల్స్ 10,000కు పైగానే ఉంటాయని చెప్పి ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అలాగే దాదాపుగా 100కి సంబంధించిన పైగా కేసులు, ఏదైతే 180 ml బాటిల్ సంబంధించి కేసు ఉంటుందో ఒక్కో దాంట్లో 36 వరకు ఉంటున్నట్లు తెలుస్తుంది. 48 బాటిల్స్, 36 బాటిల్స్ అట్లా డంప్ చేస్తారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ బాటిల్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం బాటిల్స్ 180 ml 48 నెంబర్స్ అని చెప్తున్నారు. సో ఒక్కొక్క కేసులో 48 బాటిల్స్ని డంప్ చేస్తారు. అంటే ఈ 48 బాటిల్స్ డంప్ చేసిన వాటికి సంబంధించి సుమారుగా 100 నుంచి 150 వరకు ఈ బాక్సులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కటిగా వారు కౌంట్ చేస్తున్నారు. ఆ పైన కూడా మనం చూసుకోవచ్చు, ఇందాక నేను చూస్తూనే ఉన్నాం ఎంటీ బాటిల్స్ 1, 2, 3, 4, 5 దాదాపుగా 100కి పైగా, ఒక్కొక్క దాంట్లో దాదాపుగా 70 నుంచి 80 ఎంటీ 180 ml బాటిల్స్ ఉంటున్నాయి అంటున్నారు. దాదాపుగా 100 అంటే దాదాపుగా 8 నుంచి 10,000 వరకు కూడా ఈ బాటిల్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక ఎక్సైజ్ శాఖ మాత్రం మూకుమ్మడిగా వారికి వచ్చిన పక్కా డేటా కావచ్చు, సమాచారం కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని
తీసుకొని మొత్తం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సో ఈ సోదాల్లో అనేకమైన అంశాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పినట్లుగానే ఇంతవరకే కొనసాగిందా, లేకపోతే బయట ఏదన్నా షాప్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారా, అంటే ఏదైనా షాప్లో విక్రయించారా? ఎందుకంటే ఈయనకు చెప్తున్న ఏఎన్ఆర్కి సంబంధించి బార్ అండ్ రెస్టారెంట్ మాత్రమే ఉంది. బార్ అండ్ రెస్టారెంట్లో 180 ml బాటిల్స్ మాత్రం క్రయ విక్రయాలు జరగవు కాబట్టి, సో ఒకవేళ క్యాన్లో దాసి ఫుల్ బాటిల్ ఏమైనా రీఫిల్ చేశారా, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కానీ, లేకపోతే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కానీ, ఈ పక్కన ఉన్న గుంటూరు కానీ, ఈ పక్కన ఉన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉన్న సరఫరా చేశారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇదిగో మనం చూసుకోవచ్చు, ఇందాక మనం ఫుల్ బాటిల్స్ని క్యాన్లని ఐడెంటిఫికేషన్ చేసాం. ఇప్పుడు 1 2 3 4 5 6 అంటే ఇక్కడ 6 ఎంటీ క్యాన్స్ 35 లీటర్కి సంబంధించిన 6 ఎంటీ క్యాన్స్ ఇక్కడ నిల్వ చేశారు. అంటే ఈ 6 వాటిల్లో ఒక్కొక్క దాంట్లో 35 లీటర్లకు సంబంధించిన లిక్విడ్ దాంట్లో స్టోరేజ్ చేశారు. సో ఈ 6 క్యాన్లకు సంబంధించిన మద్యాన్ని ఇక్కడ ఈ బాటిల్స్లోకి వీళ్ళు డంప్ చేశారు. సో ఫస్ట్గా చూసుకుంటే వీటిల్లో బాటిల్స్ ఉంటాయి, ఆ తర్వాత ఈ క్యాన్లో ఉందాన్ని దీంట్లోకి డంప్ చేస్తారు, ఆ తర్వాత సీలేసి ఇట్లా క్లాసికల్ కావచ్చు, మంజీరా కావచ్చు, ఇక రకరకాలుగా సంబంధించిన ఈ బాటిల్స్లో డంప్ చేస్తారు. అంటే ఒక 6 నుంచి 10కి సంబంధించిన 35 లీటర్ల క్యాన్లు మాత్రమే ఇప్పటివరకు వినియోగించినట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఒకవేళ ఖాళీ క్యాన్లు గతంలోనే ఇక్కడ డంప్ చేసి ఖాళీ క్యాన్లని ఆల్రెడీ మళ్ళీ ఎక్కడైతే ఈ లిక్విడ్ తయారవుతుందో అక్కడికి తరలించారా అనే దానికి సంబంధించి కూడా విచారణ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే జనార్దన్ సోదరుడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచి కొంత కీలకమైన సమాచారాన్ని అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే డైరీలో కూడా కొంత డేటాని ఎక్కడైతే తంబళపల్లి దగ్గర దొరికిన లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా డైరీలో కొన్ని పేర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ డంప్ ఉంది, ఎక్కడెక్కడ ఎవరెవరికి సప్లై చేశాము, ఎవరెవరి దగ్గర నుంచి కొనుగోలు చేశాము, ఎవరెవరికి అమ్మేశాము అనే అంశానికి సంబంధించి కూడా మొత్తం డేటా ఉంది. సో ఆ డైరీలో ఉన్న డేటాను బేస్ చేసుకుని అధికారులు సోదాలు చేశారు కాబట్టి ఆ డైరీని లోతుగా ఇంకా పరిశీలించిన తర్వాత ఎవరెవరికి విక్రయాలు చేశారు, ఏ షాపుకి ఈ మద్యాన్ని తరలించారు అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.